వేకువ వాక్యము ఇది దైవ వాక్యము. 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 వేకువ వాక్యము వేకపు కొరకై హెచ్కేల్ గ్రంథము 36వ అధ్యాయము 29వ వచనం. మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుతును. మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుతును. ప్రభునందు ప్రియులారా, దేవుడు ఈ మాట స్పష్టంగా ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు. ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అనే మాట ఏం కనపడుతుందంటే, దేవుడు నీతోనే కాదు, నీ అక్కరతో కూడా మాట్లాడతాడు, నీ సమస్యతో కూడా మాట్లాడతాడు. ఏదైతే నీకు అవసరంగా ఉండి నువ్వు పొందలేకపోతున్నావో వాటితో దేవుడే మాట్లాడి నీ దగ్గరికి తీసుకుని వస్తాడు. ఈ సందర్భం మనం చూసినట్లయితే, ఇశ్రాయేలీయులు చెరలో ఉన్నప్పుడు వారిని విడిపిస్తాను అని చెప్తూ దేవుడు ఈ వాగ్దానం చేస్తున్నాడు. మరలా తిరిగి వారిని పునరుద్ధరిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ రెండు విషయాలు కనబడుతున్నాయి. మొట్టమొదటి చూసినట్లయితే ఆధ్యాత్మిక శుద్ధీకరణ, రెండవది శారీరక శ్రేయస్సు. ఈ రెండు కూడా దేవుడు వారికి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఈ ఉదయకాలం నువ్వు కూడా ఎలాంటి కరువులో ఉన్నావు? ప్రియ సహోదరి సహోదరుడా, కరువు అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఏమీ లేకుండా కరువు ఉండటం, రెండవది అన్నీ ఉండి కూడా అనుభవించలేక కరువు ఉండటం. ఈ రెండు రకాలైన కరువులు మనం చూస్తున్నాం. ఈ దినాల్లో ఎక్కువగా మనం చూస్తే ప్రతి కుటుంబంలో ఈ రెండవ రకమైన కరువే కనపడుతుంది. అన్నీ ఉంటాయి కానీ అనుభవించలేరు. బంధువులు ఉంటారు కానీ ఆదరించేవారు ఉండరు. స్నేహితులు ఉంటారు కానీ పలకరించేవారు ఉండరు. సొంత వాళ్ళే ఇంట్లో ఉంటారు కానీ ప్రేమించే వాళ్ళు ఉండరు. ఈ దినాన ఎంతమంది ఇలాంటి కరువుతో బాధపడుతున్నారు. చాలామంది జీవితాల్లో ప్రేమ కరువైపోయింది. చాలామంది జీవితాల్లో సంతోషం కరువైపోయింది, సమాధానం కరువైపోయింది, నెమ్మది కరువైపోయింది, ఆశీర్వాదాలు కరువైపోయాయి, మనశ్శాంతి కరువైపోయింది. అలాంటి నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ సమస్యకు కారణం ఏదో తెలుసుకొని దానితోనే దేవుడు సృష్టికర్త మాట్లాడుతానంటున్నాడు. ఎంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఆకాశ మహాకాశములు పట్టజాలని అంత గొప్ప దేవుడు నీ చిన్న సమస్యతో కూడా తగ్గించుకొని మాట్లాడాలని ఆశపడటం, ఇది నీ పట్ల దేవునికి ఉన్న ప్రేమ, శ్రద్ధను చూపిస్తుంది. మనుషులెవరూ నిన్ను పట్టించుకోకపోయినా, నీకు విలువకపోయినా, దేవుడు నిన్ను ఎంత పట్టించుకుంటున్నాడో, దేవుని దృష్టిలో నువ్వు ఎంత విలువైన వాడవో, విలువైన దానివో గ్రహించు. మనుషుల యొక్క పట్టింపు నువ్వు అసలు పట్టించుకోవద్దు. దేవుడు నిన్ను ఎలా చూస్తున్నాడో, ఎంతగా నిన్ను పరిగణిస్తున్నాడో అది ఒక్కటే గ్రహించు. ప్రియ సహోదరుడా సహోదరి, మానవుని విలువలు ఈ రోజున్నట్టు రేపు ఉండవు, మారిపోతాయి. కానీ దేవుడు నీ విషయంలో ఎప్పుడూ కూడా విలువైన వ్యక్తిగానే నిన్ను చూస్తున్నాడు. అందుకని ఉదయకాల సమయంలో ధాన్యమునకు నేను ఆజ్ఞ ఇచ్చి మీకు నేను నెమ్మదిస్తాను, ఆశీర్వాదం ఇస్తాను, సమస్తం నేను అభివృద్ధి పరుస్తాను అంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ధాన్యము అనే మాట తీసుకుందాం. ప్రియులారా, ఇక్కడ ధాన్యము అనే విషయంలో ఈరోజు నీకేది అవసరమో అదే ధాన్యం. ఏ అక్కర కావాలనుకుంటున్నావో అదే ధాన్యం. ఏది లేక బాధపడుతున్నావో అదే ధాన్యము. ఇది నన్ను దేవుడు ధాన్యము ఇచ్చినట్లుగా
నువ్వు అడిగేది నీకు ఇస్తాడు, నువ్వు కోరుకునేది నీకు ఇస్తాడు. ఇంకా చెప్పాలంటే ఈ ధాన్యాన్ని ఎలా ఇస్తాడు అంటే బైబిల్లో నుంచి ఈ ఉదయకాలం 7 గొప్ప సంగతులు ధాన్యం గురించి మనం చూడవచ్చు. మొట్టమొదటిది ఆదికాండం 27:28. ఆకాశపు మంచును భూసారమును విస్తారమైన ధాన్యము దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. మొట్టమొదటిది విస్తారమైన ధాన్యం. ఒక రకంగా చెప్పాలంటే ఈరోజు నువ్వు ఏది లేదనుకుంటున్నావో, ఏది రాదనుకుంటున్నావో, ఒక దినాన దేవుడు నీకు ఇస్తే దాన్ని కొలవటం కూడా నీ వల్ల కాదు. యూదా ప్రజలు యెహోషాపాతు దినాల్లో ఆ భయంకరమైన కరువులో, ఇబ్బందులో, శోధనలో ఉన్నప్పుడు వారు శత్రువుల దగ్గరికి వెళ్ళినప్పుడు వారికి నగలు, ప్రశస్తమైన ధనం కనపడినప్పుడు దాన్ని కూర్చుకోవటానికి 3 రోజులు పట్టింది. ప్రియులారా, దేవుడు ఈరోజు నువ్వు లేదనుకున్నది విస్తారంగా ఇస్తాడు. నీ వల్ల కాదు, నీ శక్తికి మించి దేవుడు నీకు ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. దాని కొరకు ఎదురు చూడు. రెండవది చూసినట్లయితే లేవియాకాండం 2:16 విసిరిన ధాన్యం అంటున్నాడు. ఈ విసిరిన ధాన్యము ఏం చూపిస్తుంది అంటే దేవుడు నీకు ఇచ్చే ధాన్యము ఎంత చక్కగా, అందులో ఎలాంటి అపవిత్రత లేకుండా, ఎలాంటి రాళ్ళు లేకుండా, ఎలాంటి వేరే పదార్థాలు లేకుండా ప్రత్యేకంగా విసిరిన అన్నట్లుగా దేవుడు నీకిచ్చేది ఏదైనప్పటికీ కూడా దాన్ని ప్రత్యేకంగా ఎంచి ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. ఇది రెండవది విసిరిన ధాన్యం. మూడవది చూసినట్లయితే 1 సమూయేలు గ్రంథం 25:18 మధ్యలో మాట 5 మానికల వేచిన ధాన్యం. ప్రియారా, ఎంత గొప్ప దేవుడు! నీకు దేవుడు ఇచ్చేది మామూలుగా ఏదైనా సరే ఒక పచ్చిగా ఇవ్వడు, కానీ నీకు రుచిగా ఉండేటట్లు ఆయన కార్యాలు ఉంటాయి. ఆయన కార్యాలు నువ్వు పొందుతూ అనుభవిస్తూ ఉన్నప్పుడు ఎంత నెమ్మది పొందుతావంటే, అందుకనే ఇది మూడవదిగా మనం చూస్తున్నాం. మొట్టమొదటిది విస్తారమైన ధాన్యం, రెండవది విసిరిన ధాన్యం, మూడవది వేచిన ధాన్యాన్ని దేవుడు నీకు ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. 4వ మాట మనం చూసినట్లయితే జకరియా గ్రంథం 9:17 ధాన్యము చేత యవ్వన స్త్రీలు వృద్ధి నొందుదురు. 4వది వృద్ధి నొందించే ధాన్యాన్ని ఇస్తున్నాడు. మనుషులు నీకు ఏది ఇచ్చినా అది నీకు క్షేమం కాదు. ఇంకా చెప్పాలంటే వారి ద్వారా నీవు బలహీనమైపోతావు. వారిచ్చే ప్రతిదీ కూడా నిన్ను తగ్గించడానికే, కానీ దేవుడిచ్చేది నిన్ను వృద్ధి పొందించేది. ఈరోజు నిన్ను వృద్ధి పొందించే ఏది ఇవ్వబోతున్నాడో అది ధాన్యంతో సమానంగా దేవుడు మాట్లాడుతున్నాడు. 5వదిగా మనం చూసినట్లయితే దేవుడిచ్చే ధాన్యం అది ఎలా ఉంటుంది అని దేవుని వాక్యంలో నుంచి చూసినట్లయితే సంఖ్యాకాండం 18:12 చివరి మాట ప్రశస్తమైనదంతయు ద్రాక్షారస ధాన్యములలో ప్రశస్తమైనదంతయు నీకు ఇచ్చేతిని. ఇంగ్లీష్లో మోర్ వాల్యుబుల్ అనగా విలువైన ధాన్యాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ప్రియ సహోదరి, ఆలస్యమైనప్పటికీ కూడా దేవుడు నీకు ఇచ్చేది విలువైనది ఇస్తాడు. ఏదో పాతది, ఎందుకో పనికిరానిది, ఎవరు వాడుకోనిది, ఇలాంటివి దేవుడు నీకు ఇవ్వాలంటే ఎప్పుడో ఇచ్చేవాడు. దేవుడు నీకు ఆలస్యం చేస్తున్నాడంటే నీ జీవితంలో అది ఉద్యోగమా, అది వివాహమా, అది గర్భఫలమా, అదేదైనా మరైనా కానుక, అది విలువైనది ఇవ్వటానికే దేవుడు ఎంత సమయం తీసుకున్నాడు. ఒక దినాన నువ్వు పొందుతావు. ఇది 5వది. 6వది చూసినట్లయితే యెషయా గ్రంథం 62:8 ఇకను నీ ధాన్యమును నీ శత్రువులకు ఆహారముగా నేనియ్యను. మూల భాషలో అర్థం చూడాలంటే శత్రువులకు నీ ధాన్యాన్ని ఇవ్వడు, అనగా నీకే ధాన్యాన్ని ఇస్తాడు. ఇది విజయవంతమైన ధాన్యం. ప్రియ సహోదరి, నీ పగవారు, నీ విరోధులు, నీ శత్రువులు ఈరోజు సమృద్ధిగా ఉంది, నీకేమీ లేదని నిన్ను చూసి నవ్వుతున్నారేమో, అపహాసిస్తున్నారేమో, నీ పరిస్థితిని చూసి పండ్లు కొరుకుతున్నారేమో, ఎగతాళి చేస్తున్నారేమో. ప్రియ సహోదరుడా, సహోదరి, నీకు దేవుడు చేయబోయే కార్యం అది విజయవంతమైనది. అందుకనే ఇది విజయవంతమైన ధాన్యము. 7వ మాట
చివరి మాట, దేవుడు ఎలాంటి ధాన్యాన్ని అనగా ఎలాంటి దీవెనలు నీకు ఇస్తాడు అంటే 2వ రాజుల గ్రంథం 19:29లో ఈ సంవత్సరం ముందు దానంతట అదే పండు ధాన్యమును, 2వ సంవత్సరం ముందు దాని నుండి కలుగు ధాన్యమును మీరు భుజింతురు. ఎంత ఆశ్చర్యం అండి! అసలు విత్తనం వేయకుండానే, పంట పండించకుండానే దానంతట అదే పండే ధాన్యం, దేవుడిచ్చే 7వ ధాన్యం, వింతైన ధాన్యం. నీ దేవుడు నీ జీవితంలో చేయబోయే కార్యాలు వింతైన కార్యాలు. అవి నువ్వు కూడా ఊహించవు. నీ జీవితం ఏ మలుపు గుండా వెళ్తుందో నీకు అర్థం కాదు, కానీ ఆశ్చర్యపోవటమే నీ వంతు అవుతుంది. దేవుడు ఎన్నో చేస్తాడు. ఇప్పుడు ఏది లేదో అది నువ్వు అద్భుతంగా పొందుతావు. ఇప్పుడు ఏదైతే పొందుకోలేదో ఒకరోజు నువ్వు కలిగి ఉంటావు. నీ దేవుడు చేసే కార్యాలన్నీ వింతైన కార్యాలు. ప్రియులారా, ఈ వింతైన ధాన్యాన్ని దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. ముగింపులో 78వ కీర్తన 24వ వచనములో ఇశ్రాయేలు ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించి ఆకాశ ధాన్యాన్ని వారికి ఇస్తూ వచ్చాడు. ఈ చివరి దినాల్లో, భయంకరమైన దినాల్లో ఉంటున్నాం. ప్రియ సహోదరి, ముగింపులో చూసినట్లయితే కుటుంబాల్లో ఎన్నో కలతలు, ఎన్నో కొదవులు ఉంటున్నాయి. ఎక్కడ చూసినా ఈ దినాల్లో మరి ఇంట్లో ఎల్పిజి గ్యాస్ దొరకట్లేదు, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంకా ఎవరికి ఏది దొరకట్లేదో విశ్వాసులంగా, క్రైస్తవులంగా అది వారికి మనం ఇవ్వాలి. అది ఎంతో దీవెన. సామెతలు 11:26లో ధాన్యము బిగబట్టు వాణ్ణి జనులు శపించెదరు, దాన్ని అమ్ము వాని తల మీదకి దీవెన వచ్చును. ఈ దినాన ప్రియ సహోదరి, సహోదరుడా, ఏదైనా నీ దగ్గర ఉంటే, నీ పొరుగు వారి అవసరతలో ఉంటే నీ చేతిని బిగబట్టవద్దు. కానీ అది వారికి ఇచ్చినప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు. నీకు ఇంకొక దిక్కు నుంచి సహాయం చేస్తాడు. ఇంకొక మాటలో చెప్పాలంటే నీకు 2 అంతలు ఇస్తాడు. ఈరోజు నీ ప్రియ సహోదరుడు, పొరుగువారు, సహోదరులు ఎవరే పరిస్థితిలో ఉన్నారో గ్రహించి వారికి నువ్వు సహాయం చేసే కొలది దేవుని సహాయము 2 అంతలుగా నీకు వస్తుంది. ఇది మనం కూడా ఈ ధాన్యము అనే అనుభవంలో 7 రకాల ధాన్యాలు మనం చూస్తూ వచ్చాం. దేవుడు అదే అంటున్నాడు, మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుస్తాను. రాబోయే దినాలు ఘోరమైన దినాలు. ఎలా బ్రతకాలి? పేదవాళ్ళము, మధ్యతరగతి కుటుంబం వాళ్ళము, ఏంటి మా పరిస్థితులు అనుకుంటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుడు ఇప్పుడే ఆజ్ఞాపిస్తున్నాడు, వాగ్దానం చేస్తున్నాడు, మీకు కరువు రానియడు. లోకమంతా కరువు ఉన్నప్పటికీ నీ ఇంట్లో సమృద్ధిస్తాడు. ధాన్యానికి ఆజ్ఞ ఇచ్చి నిన్ను అభివృద్ధి పరుస్తాడు. ధైర్యంగా ఉండు, విశ్వాసంతో ఉండు. ప్రభువు 7 అంతల ధాన్యము సంబంధించిన దీవెనలు ఈరోజు నీ జీవితంలో కురిపించి నడిపించునుగాక. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభునేసు క్రీస్తు నామంలో నీ పాదములు కొందనములు చెల్లిస్తూ ఈ ఉదయకాల సమయంలో వేకు వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చారు. ధాన్యము అనేది మా జీవన ఆధారమని, దానితో సంబంధించి మా జీవితంలో మాకేది కావాలో, ఏది అవసరమో, ఒకటి శరీర రీతిగా, రెండోది ఆత్మీయ రీతిగా కూడా మాకిస్తానని వాగ్దానం చేసి మా సమస్యలతోనే నువ్వు మాట్లాడతావని, అవి మా దగ్గరికి తీసుకొస్తావని, మా అక్కర్లతో వ్యక్తిగతంగా మాట్లాడతావని, మీరెంత గొప్ప దేవుడివో ఉదయకాలం మాకు తెలియచేశారు. ఈ మాటలు వింటున్న మా ప్రియులు నీ వాక్యాన్ని వింటూ దినాన్ని ప్రారంభిస్తుండగా వారి జీవితంలో ఈ 7 అంతల ధాన్యపు అనుభవాలు అనుగ్రహించి వారిని ఆశీర్వదించండి, దీవించండి ప్రభువా. వారి ప్రతి అక్కర అవసరత తీర్చి ఈ దినం వారి పనులు, ప్రయాణాలు, ప్రయత్నాలు, పరీక్షలన్నీ సఫలం చేసి నెమ్మదితో, సంతోషంతో, ఆనందంతో ఈ దినాన్ని ప్రారంభించి అలాగే కొనసాగించి ముగించటలో కృప చూపమని ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. బలహీనలను బలపరిచి వ్యాధిగ్రస్తులను స్వస్థపరచమని, కుంగిన వారిని ఇప్పుడే లేవనెత్తమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మీ అందరికీ సదాకాలము తోడై ఉండి నడిపించి సమృద్ధితో నింపునుగాక. ఆమేన్. దార్చుటకు
కన్నీటినంతటిని తుడుచుటకు దినమంతా సిద్ధపరచుటకు దైవ చిత్తం గ్రహించుటకు దాచుటకు కన్నీటినంతటిని తుడుచుటకు దినమంతా సిద్ధపరచుటకు దైవ చిత్తం గ్రహించుటకు వేకువ వాక్యము ఇది దైవ వాక్యము వేకువ వాక్యము ఇది దైవ వాక్యము